అపార్ట్మెంట్స్ లో తరచుగా కనిపిస్తున్న కేసులు ఏంటంటే చైల్డ్ అబ్యూజ్మెంట్. మా పిల్లాడిని పై ఫ్లాట్ లో ఉన్న కొంతమంది పిల్లలు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వాడిని అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ కి లాక్కుని వెళ్లి ఫిజికల్ గా టచ్ చేశారని చెప్తున్నారు. మా వాడికి చాక్లెట్లు ఇస్తామని చెప్పేసి కొంతమంది పిల్లలు మభ్యపెట్టి వాడు బట్టలొప్ప తీసి వాడి ఫిజికల్ పార్ట్ల మీద ముద్దు పెడుతున్నారని చెప్పేసి కొంతమంది కంప్లైంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఏ రీజన్ లేకుండా రోజు వాడిని కొడుతూనే ఉంటారు. మొన్నటిదాకా చైల్డ్ అబ్యూజ్మెంట్ అనగానే మనకందరికి మైండ్ లో వచ్చే థాట్ ఏంటంటే ఏ అమ్మాయికి జరిగిందని అడుగుతాం. కానీ ఇప్పుడు ఇది మగపిల్లలకు కూడా జరుగుతుంది. ఒక మైనర్ బాలుడి పైన ఏజ్ లో పెద్దవాళ్ళు కనుక ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తే దానికి పోక్సో యాక్ట్ అప్లై చేయొచ్చని మనకు అందరికీ తెలుసు. కానీ ఒక మైనర్ బాలుడి పైన ఇంకొక మైనర్ కనుక ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తే ఆ కేసుని ఎలా డీల్ చేయాలి? మా వాడిని ఇలా ఫిజికల్ గా అబ్యూస్ చేశారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ రివర్స్ లో డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. మా వాడిని మేము అలా పెంచలేదు, అసలు మా వాడే చేశాడని చెప్పేసి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? మా ఫ్యామిలీలో ఇప్పటిదాకా అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరని చెప్పేసి వాళ్ళ కొడుకు వైపు వన్ సైడెడ్ గా మాట్లాడతారు. ఏంటి నీకు ప్రూఫ్లు కావాలా? బాబు రంగుల రాజా అబ్యూజ్మెంట్ కి గురైన పిల్లాడి పేరెంట్స్ కనుక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడితే పోక్సో యాక్ట్ ఈ కేసులో కూడా అప్లై చేస్తారు. ఇలాంటి కేసెస్ లో మెయిన్ గా అప్లై అయ్యే సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 7, 8, 11, 12, 19, 21. ఇలాంటి సెక్షన్స్ అన్ని కనుక తీసుకుని వెళ్ళి మీ పిల్లడి మీద పెట్టేస్తే వాడు ఇప్పుడే బయటికి రాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి కేసెస్ కి ప్రూఫ్లతోటి పని లేదు, విక్టిమ్ చెప్పిన స్టేట్మెంట్ ఒక్కటే సరిపోద్ది. ఇలాంటి వాటికి ప్రూఫ్లతో ఎందుకు పని లేదు అంటున్నానంటే ఇలాంటి కేసెస్ అన్ని కూడా మాక్సిమం డార్క్ ప్లేస్ లో జరుగుతాయి. అంటే ఎవరు లేని ప్రదేశాల్లో మాత్రమే జరుగుతాయి. ఎవరు లేని ప్రదేశాల్లో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇక ప్రూఫ్లు ఎక్కడి నుంచి సబ్మిట్ చేస్తారు? పెద్దవాళ్ళ మనం గనక ఇలాంటి పనులు కనుక చేస్తే ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి. కానీ ఒక చిన్న పిల్లోడు కనుక అబ్యూజ్మెంట్ కనుక జరిగితే ఆ పిల్లోడు చెప్పిన స్టేట్మెంట్ సరిపోద్ది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి. ఇంకే ప్రూఫ్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నా నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఫిజికల్ అబ్యూజ్మెంట్ చేసిన వాళ్ళ మీద పోక్సో యాక్ట్ ఎలా అప్లై చేస్తారు, నెక్స్ట్ కేస్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయన్న దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పా కదా, న్యూట్రీ పాలిటిక్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, మెంటల్ ఫిట్నెస్ కి సంబంధించిన టాపిక్లు కూడా టచ్ చేస్తానండి. న్యూట్రీ పాలిటిక్స్ ఇక్కడ మీ అందరినీ మనుషుల్లాగా మార్చబడను.